మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ ఇద్దరిది చాలా ఏజ్ గ్యాప్ ఉంది. మీ ఇద్దరికి ఎలా కనెక్షన్, ఎలా కుదిరింది అసలు మీ ఇద్దరికి జోడి? అసలు మా ఇద్దరిని చూసి ఏజ్ గ్యాప్ లా అనిపిస్తోందా? అంటే రియల్ గా అయితే ఉంది, చూస్తుంటే అనిపించట్లేదు కదా. మా మధ్యన కూడా అలా ఏ విషయంలో కూడా నాకు ఏజ్ గ్యాప్ కనిపించట్లేదు. గత జన్మలో మా ఇద్దరం మిగిలిపోయిన ప్రేమికులేమో, అందుకే జన్మలో కలిసాము. మగధీర సినిమా లాగా మాకేదో మిగిలిపోయి ఉంటుంది, అందుకే మళ్ళీ కలిసి. మేము నమ్ముతున్నాం, అది మీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా అంతే అంతే. ఎన్ని రోజుల పరిచయం ఇద్దరు? 2000 డైవర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారా? అలా ఏముంది, మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెన్సేషనల్ జంట దువ్వాడ శ్రీనివాస్ గారు, అలాగే మాధురి గారు. వాళ్ళిద్దరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారని తెలుస్తుంది. ఎందుకు, కావాలని షిఫ్ట్ అయ్యారా, వేరే ఏదైనా రీజన్ ఉందా? ఇంకొకటి ఏంటంటే ఆవిడ కొత్తగా ఇప్పుడు శారీ షాప్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు హైదరాబాద్లో అని తెలిసింది. అన్నిటి గురించి డీటెయిల్డ్గా ఇద్దరితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారని తెలిసింది, ఎందుకు, రీజన్ ఏంటి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవటానికి? హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలా, యాక్చువల్లీ నాది బిజినెస్, నాది మైన్స్ బిజినెస్. 25 years నుంచి మైనింగ్ లోనే ఉన్నాను. మైనింగ్ లో ఉండేటప్పుడు, రూలింగ్ లో ఉండేటప్పుడు మైనింగ్ నడుస్తుంది, రూలింగ్ లో పోయేటప్పుడు మైన్స్ ఆగిపోతున్నాయి. గడిచిన కాలంలో 2014లో కూడా మేము ఓడిపోయేటప్పుడు నా మీద కక్ష కట్టి అచ్చెన్నాయుడు నా మైన్స్ అన్నింటినీ ఆపాడు. ఎర్రన్నాయుడు ఉన్నప్పటి నుంచి కూడా నా మైన్స్ మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఆ దాడిలో భాగంగా 2014లో కూడా ఆపారు. ఇబ్బందులు పడ్డాం, పెట్టుబడులు విపరీతంగా పెట్టేస్తాం, మైన్ ఆగిపోతే ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతాయి, చాలా నష్టపోతుంటాం. దాని మీద బేస్ అయినటువంటి ఇండస్ట్రీ కూడా నాశనం అయిపోతుంది. తదుపరి మళ్ళీ ఇటీవల కాలంలో మేము ఓడిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన 4వ రోజు సాయంత్రమే మైన్ ఆపేస్తున్నారు. దానివల్ల సుమారు 50 crores పైచిలకు నేను లాస్లో ఉన్నాను. గత 25 ఏళ్ల నుంచి పాలిటిక్స్లో ఉంటూ ఒక 5 సార్లు పోటీ చేస్తూ కోట్లాది రూపాయలు రాజకీయాల్లో కోల్పోయిన మేము, అలాగే వ్యాపారాలు కూడా ఇప్పుడు మా మీద కక్ష సాధింపు చర్యతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఆపేస్తే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో మాధురి నేను ఆలోచించి ఏదైనా ఒక బిజినెస్ చేద్దామని ఆలోచించి తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా దేశంలో ఉండేటువంటి బెనారస్ కానీ, కోల్కతా కానీ, బెంగళూరు, అలాగే ధర్మవరం ఇలాంటి ప్రాంతాల నుంచి ప్రీమియం క్వాలిటీస్ ఉన్నటువంటి శారీస్ని నేను సెలెక్ట్ చేయగలను. తద్వారా శారీ స్టోర్ నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్లో మీరు సపోర్ట్ చేస్తే నేను శారీ స్టోర్ బిల్డప్ చేసేది స్టార్ట్ చేస్తాను. దానికి ఇంకా బ్రాంచెస్ కింద కూడా స్టార్ట్ చేయాలి, మరి అలాగే జ్యువెలరీ కూడా పెడదాం అన్నటువంటి ఉద్దేశంతో తను ఒక సలహా ఇవ్వటం, దాన్ని నేను బాగా ఆలోచించి ఎందుకు చేయకూడదని ఆలోచించి ముందు హైదరాబాద్నే వేదికగా తీసుకొని ఇక్కడి నుంచే ప్రారంభిద్దామని ఆలోచించేసి ఆలోచనలో భాగంగానే కాంచీపురం వకుళ సిల్క్స్. కాంచీపురం వకుళ సిల్క్స్. కాంచీపురం వకుళ మాత అంటే వెంకటేశ్వర స్వామి వారి తల్లి. ఆమె గత జన్మలో ద్వాపరయుగంలో యశోదగా జన్మించిన ఆమె. వెంకటేశ్వరుని కోరిక మేరకు కలియుగంలో మళ్ళీ వకుళ మాతగా జన్మించి పెళ్లి చేస్తారు. శ్రీనివాసుడు అని నామకరణం చేసింది కూడా వకుళదేవి, వెంకటేశ్వర స్వామి. మరి పద్మావతికి ఇచ్చి వివాహం చేసినటువంటి గొప్ప అమ్మవారు. ఆవిడికి అసలు వివాహాలు ఎలా చేయాలి, అన్ని వ్యవహారాల్లో మంచి సలహాలు సూచనలు ఇవ్వగలిగినటువంటి మాత జీవకోటికి. అలాంటి ఆవిడ పేరు పెట్టి ఇది చేద్దామని ఆలోచించి, మేము వెంకటేశ్వర స్వామి భక్తులు, మా ఇంటి వెలుపు కూడా వెంకటేశ్వర స్వామి. సో వకుళ మాత పేరు పెట్టి కాంచీపురం వకుళ సిల్క్స్ పెడదామని డిసైడ్ చేసాం. ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది. ఇది ఇక్కడ వ్యాపారం చేయాలని నిర్ణయించుకోవటం. అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవటం కాదు. మీ ప్రశ్నకు నా సమాధానం, హైదరాబాద్ వేదికగా తీసుకొని వేరియస్ బ్రాంచెస్, ఒక మార్కెట్లో ఒక ట్రేడ్ నేమ్ కూడా పికప్ చేయాలంటే ముందు వైజాగ్లో అనుకున్నాం, వైజాగ్లో కాదు హైదరాబాద్లో పెడితేనే ఆ నేమ్ బాగా బయటకు వస్తుంది. ఇక్కడ ఎక్కువగా కోట్లాది మంది ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం ఇది, మార్కెట్ చాలా బాగుంటుంది కాబట్టి తద్వారా బ్రాంచెస్ కింద డెవలప్ చేసి ఇంకా మిగతా ప్రాంతాలు కూడా షిఫ్ట్ చేద్దామన్న ఆలోచనతో ఇది పెట్టడం జరిగింది. హైదరాబాద్లో వారంలో ఒక 3 రోజులు ఇక్కడ ఉంటూ ఓ 3 రోజులు కాన్స్టిట్యున్సీలో టెక్కల్లో కూడా ఉండాలి, వ్యాపారాలు చేస్తుండాలి, ప్రజలకి దగ్గరగా ఉండాలి. ఈ 2 రైల్ ట్రాక్స్ లాంటి, ఇది చేయాలి అది చేయాలి. ఇది మా ఆలోచన. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం అన్నది కాదు, హైదరాబాద్లో వ్యాపారం చేయాలన్నటువంటి నిర్ణయంతో ఇది ప్రారంభించాం. ఇక్కడ 3 రోజులు ఉంటాం వారానికి, అక్కడ 3 రోజులు ఉంటాం. ఈ రకంగా ఈ 2 చేయాలన్నది, ప్రజలను విడిచిపెట్టేది లేదు. 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో
ఎన్నో అనుభవాలు ఉన్నాయి జనాలు. నేను బ్రతుకున్నంత వరకు, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నా బ్రతుకు ప్రజలతోనే, సర్వస్వం జనంతోనే. అది ఎప్పుడు ఉంటుంది. అది ఉంటూ ఇది చేస్తున్నాం. ఆర్థిక స్థితిగతుల్ని కొంచెం పరిపుష్టి చేసుకోవటానికి చేయాలన్నది మా. కానీ మరి 3 రోజులు అక్కడ ఉంటే అప్పుడు మరి బిజినెస్ ఎలాగా మీకు? బిజినెస్ అంటే 3 days మేము ఉంటే మిగతా టైంలో వర్కర్స్ చూసుకుంటారు కదా అన్న ఆలోచనతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం. అంటే పూర్తిగా ఇక్కడ ఉండిపోతే మరి అక్కడ ప్రజలు అవ చూసుకుంటారు. సో అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో ఈ బిజినెస్ కూడా మేము చేస్తుంది మా ప్రజల కోసమే. ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఆర్థికంగా కొడితే అతను వీక్ అయిపోతారన్న ఆలోచనతో ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారిని ఆర్థికంగా మూలాలను కొట్టాలనే చూస్తారు. ఆ విధంగానే అప్పుడు ఎర్రన్న అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అతను వ్యాపారాల మీద కొడుతూ ఉంటారు. అతను ఒరిస్సాలో క్వారీ పెట్టారు. ఇండియాలోనే కాదు వరల్డ్ క్లాస్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. అది కూడా దెబ్బ కొట్టి దాన్ని కూడా ఆపేశారు. ఆపేశాక మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ టక్కల్లో కొత్తగా మళ్ళీ ఒక క్వారీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని కూడా ఆపేశారు. పూర్తిగా 0 చేశారు శ్రీనివాస్ గారిని. సో మరి శ్రీనివాస్ గారి దగ్గరికి రోజు ఒక 100 మంది వస్తూ ఉంటారు తమ కష్టాలను చెప్పుకోవడానికి. మాకు ఈ సహాయం కావాలి, మాకు ఆ సహాయం కావాలని. మరి శ్రీనివాస్ గారు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా హెల్ప్ చేయగలరు ప్రజలకి కూడా హెల్ప్ చేయాలంటే అతను కూడా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో మరి అక్కడే వ్యాపారం చేసి ఇంకేం చేసినా సరే ఇలాగా ఆపేస్తారనే ఆలోచనతో మేము ఫస్ట్ అయితే తెలంగాణలో స్టార్ట్ చేద్దామని నిర్ణయానికి అయితే వచ్చాము. ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా ఆదరిస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశాక సో ఇది కూడా వాళ్ళ కోసమే, ప్రజల కోసమే. మాకైతే ఏదో డబ్బులు సంపాదించాలి, కోట్లు సంపాదించాలనే ఆలోచన మాకైతే ఎప్పుడు కూడా లేదు. ఉన్నంతలో హ్యాపీగానే ఉంటాం. సో వాళ్ళకి మనం సహాయం చేయాలంటే మనకు ఉంటేనే కదా మనం సహాయం చేయగలం. సో మనం ముందు ఎర్న్ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఏదైతే ఫైనాన్షియల్ సోర్స్ ఉందో ఆ సోర్స్ తో ఈ బిజినెస్ ని పికప్ చేద్దామని ఆలోచిస్తాం. నాది ఒకప్పుడు అదే తను చెప్పారు, ఐకాన్ బ్రౌన్ అని వరల్డ్ క్లాస్ మెటీరియల్, అది ఒడిశాలో చేసేవాడిని. 10 years ఆ బిజినెస్ చేశాను. అది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేశాను. చాలా హై క్లాస్ మెటీరియల్ గ్రానైట్లో. అది కూడా ఆపేస్తున్నారు రాజకీయంగానే. చాలా మంచి మెటీరియల్. ఇవన్నీ ఎదురు దెబ్బలు తిని ఆఖరికి ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఉన్న మేము క్వారీలో 30 crores వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. అదంతా కూడా బ్లాక్ చేసి మొత్తం పోయింది. ఈవెన్ పోర్ట్లో కాంట్రాక్ట్ వర్క్స్ చేసాం. సో అవి కూడా ఒక 11 crores వరకు బిల్స్ ఆపేశారు. బిల్స్ ఇవ్వకుండా చేస్తున్నారు. సో కంప్లీట్ గా ఫైనాన్షియల్ గా, ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఇంకా ఎలాగా కూడా దెబ్బ కొట్టడానికి లేదు. ఎందుకంటే అతను ఎప్పుడు అక్కడ అవినీతి చేయరు, లంచాలు తీసుకోరు, ఇంకేమి ఉండవు అతని మీద. ఏమి చెప్పడానికి కూడా ఏ అబద్ధపు మాటలు ఎవరు చెప్పడానికి కూడా ఏమీ ఉండవు. సో ఇంకా ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టడం ఒకటే వాళ్ళకి తెలిసింది. సో అదే చేస్తున్నారు. సో అది ఎదుర్కోవాలంటే అక్కడి నుంచి మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఇక్కడ స్టార్ట్ చేసాం. ఈ విధంగా చాలా మందికి కూడా ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది, ఒక 40-80 members వరకు. సో ఆ విధంగా కూడా మేము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో దీంతో మా ప్రజలు కూడా బాగుంటారనే ఆలోచనతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం. కానీ అక్కడ ప్రజలు మరి మిమ్మల్ని అంటే ఈ 3 days అయినా ఇక్కడ ఉండడానికి యాక్సెప్ట్ చేస్తారు? అక్కడ భయంకరమైన ఫాలోయింగ్ ఉంటుంది మీకు అని చెప్పి విన్నాను నేను. అంటే దాన్నే ప్లాన్ చేస్తున్నాం. ఎలా అంటే వారంలో జరిగే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వారంలో జరిగే ఇష్యూస్ అన్నింటినీ ఆ 3 days లో కలెక్టర్ రిజాల్వ్ చేయాలనేది డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మాకున్న సమస్యలు ఏంటంటే అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి మా మీద దాడులు చేస్తారు. పోలీస్ దాడులు ఎక్కువగా ఉంటాయి. గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్తని హింసిస్తారు. వాళ్ళకి పథకాలు రాకుండా చేస్తారు. ఇలాంటి ఇబ్బందులు పెడితేటప్పుడు పథకాలు రాకుండా చేసే దాని మీద కలెక్టర్స్తోని అధికారులతో ఫైట్ చేసి వాళ్ళకి వచ్చేటట్టు చేయగలుగుతాం. ఆ 3 రోజులు సరిపోతాయి. ఇంకా రిమైనింగ్ అర్జెన్సీ ఏదైనా ఉంటుంది, అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడతారు. అలాంటి సందర్భం వచ్చేటప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఆదుకొని ఎదుర్కొని రావటం, మళ్ళీ వాళ్ళని అవసరమైతే కోర్టుకి వెళ్ళటం. చాలామంది మీద కేసులు పెడుతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త మీద కూడా గ్రామ స్థాయిలో కేసులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నడి రోడ్డు మీద చంపారు మనుషులు. ఇవన్నీ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఢిల్లీలో పెద్ద కార్యక్రమం కూడా మేము చేసాం. మా పార్టీ మీద జరిగినటువంటి దాడులపై, హింసాచర్యలపై, హింస మీద, వీటన్నిటి మీద గట్టిగా మాట్లాడగలిగాం. ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాం, కోర్టుల్లో ఎదుర్కొంటున్నాం. పోలీసు వారికి కూడా నేను అదే తెలియజేశాను. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్పారని చేస్తే ఇబ్బంది పడతారు. ఇది కరెక్ట్ కాదు. మేము నేరం చేస్తే నన్ను కూడా ఈ మధ్య పోలీస్ స్టేషన్కి రప్పించారు. కారణం ఏంటి అని అడిగాను. మీరు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇప్పుడు 2 years బ్యాక్ నేను చెప్పు చూపించానంట పవన్ కళ్యాణ్ని. ఇప్పుడు నన్ను స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, ఒక సీనియర్ లీడర్గా ఉన్నాను. నన్ను స్టేషన్కి తీసుకెళ్లే ముందు నేరం ఏంటో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పగలిగితే మంచిది. నేరం ఏంటంటే 2 years బ్యాక్ నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టకూడదా? చెప్పు చూపించకూడదా? ఆయన చెప్పు చూపించాడు కదా, మంత్రుల మీద చెప్పు చూపించాడు. చెప్పించి కొడతా నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. ఇష్టానుసారంగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వెంత, నీ బ్రతికెంత అన్నాడు. ఇలాంటి మాట్లాడేటప్పుడు మేము చూసుకుని ఊరుకుంటామా? నేను జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఒక రక్షణ కవచంలో ఉండేటటువంటి మనస్తత్వం నాకు. ఆయన అంటే నాకు ఇష్టం. వైఎస్ఆర్ నుంచి అడుగులు వేసినవాడిని. అలాంటి మా నాయకుడికి మీరు విమర్శిస్తే అది నేరం కాదా? ఆ 2వ రోజు నేను 2 ఏళ్ల క్రితం విమర్శిస్తే దాన్ని పట్టుకుని ఇప్పుడు కేసు కడతారా?
కేసు కట్టి స్టేషన్లో కూర్చోబెడతారా? ఒంగోలులో ఓ కేసు, చిత్తూరులో ఓ కేసు. ఏంటిది? అంటే విమర్శించామని మా మీద కేసులు కడితే అదే మా నేరం? మీరు విమర్శించవచ్చు, మేము విమర్శించకూడదు. ఇలా నాలాంటి వాడి మీద కూడా కేసు కట్టారంటే ఇంకా సామాన్యమైన కార్యకర్తల్ని ఎంత హింసిస్తున్నారు అన్నదానికి ఉదాహరణ. మీరు అన్నట్టు ఎక్కడ ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెళ్ళి హాజరవుతాం. ఎందుకంటే next election 2 years బ్యాక్ జరిగిన దానికి ఎఫ్ఐఆర్ కట్టారు. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మా మీద వైసీపీ మహిళలని ప్రతి ఒక్కరి మీద మమ్మల్ని మానసిక హననం, వ్యక్తిత్వ హననం చేయడం ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోమని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే కనీసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు, కనీసం యాక్షన్ తీసుకోవట్లేదు. మొన్న కూడా మా నియోజకవర్గంలో పోస్టర్ చింపారు, మా జగన్మోహన్ రెడ్డి పోస్టర్ చింపి ఆపిన మా కార్యకర్తల మీద కత్తి తీసుకొని వెళ్ళారు చంపడానికి. అది వీడియో ఎవిడెంట్తో సహా స్టేషన్కి వెళ్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అలా ఉంది కూటమి ప్రభుత్వం సిచ్యువేషన్ ప్రెసెంట్. ఎక్కడ కూడా ఎవరికి కూడా రక్షణ కూడా లేకుండా పోయింది. నెక్స్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారా? తప్పకుండా చేస్తాం. మరి అలాంటప్పుడు మీరు ప్రజలకి చాలా దగ్గరగా ఉండాలి కదా, మీరు దూరం అయిపోతారేమో హైదరాబాద్ వచ్చేస్తే. అలా అలాంటి కూడా ఏమీ ఒకసారి లేదు నిరుపమ గారు. శ్రీనివాస్ గారు అక్కడ ఉండాల్సి వస్తే కంటిన్యూస్ గా ఉండిపోతారు, నేను ఇక్కడ ఉంటాను. అతను ఇక్కడ ఉండాల్సి వస్తే నేను అక్కడ ఉంటాను. కానీ ప్రజలకి 24 గంటలు ఎవరో అందుబాటులో ఒకళ్ళు అయితే మా ఇద్దరం అయితే ఉంటారు. ఉంటాం. ఆ అండర్స్టాండింగ్ కూడా ఉంది. ఎన్నికలు ఇంకా 2029 జరిగితే 27లో జరగచ్చు అనుకుందాం, జమిలీ అయితే. ఏదేమైనప్పటికీ ఇది కొంచెం మాకు ఈ స్పేస్ 25వ సంవత్సరం, 26వ సంవత్సరం వెరీ గుడ్ స్పేస్ ఫర్ బిజినెస్. ఆర్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మనం డెవలప్ చేసి ఫండ్స్ డెవలప్ చేసుకోవడానికి, బిజినెస్ చేయడానికి మంచి స్పేస్ కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రయత్నంలో భాగంగా అక్కడ అర్జెన్సీ ఉందనుకుంటే అక్కడే ఉంటాం. దానికే హై ప్రయారిటీ ఇస్తూ తను ఇక్కడ ఉంటారు, నేను అక్కడ ఉంటాను. అవసరమైతే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తను ఎలా ప్లాన్ చేసుకుంటాం. పబ్లిక్ అందుబాటులో అయితే మా ఫస్ట్ మోటో పబ్లిక్. అంటే శ్రీనివాస్ గారిని అప్రోచ్ అయ్యి ఆయనతో మాట్లాడినంత ఫ్రీగా మీతో ఉండగలుగుతారా? ఇంకా శ్రీనివాస్ గారి కంటే కూడా నాతోనే ఫ్రీగా ఇప్పుడు అలవాటు చేస్తున్నాం. శ్రీనివాస్ గారు అంటే కొంచెం భయం ఉంటుంది వాళ్ళందరికీ. అంటే కొంచెం అతను అంటే భయం ఉంటుంది, అతనితో అంత మాట్లాడడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఏమైనా చెప్పాలంటే నా ద్వారానే ఇంక చెప్తూ ఉంటారు, అమ్మ కొంచెం చెప్పు, కొంచెం ఇలా చెప్పండి అని. ఓకే, సో నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ప్రజల్ని కూడా కనెక్ట్ అయ్యి ఏ సమస్యలు ఉన్నా సరే తను కూడా వినేటట్టు, తన దగ్గరికి వచ్చేటట్టు, తద్వారా నాకు తెలిస్తే నేను రెస్పాండ్ అయ్యేటట్టు ఇలా ప్లాన్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? 100% యాక్సెప్ట్ చేస్తున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా. జగనన్న బర్త్డే గ్రాండ్ గా చేసాం, January 1st గ్రాండ్ గా జరిగింది. తిని బర్త్డే కూడా ఒకటి గ్రాండ్ గా జరిగింది, నా బర్త్డే కూడా. ఇవన్నీ కూడా పబ్లిక్ తోనే, ప్రజలతోనే గట్టిగా చేసుకుంటూ. అండి మా వైసీపీ కార్యకర్తలందరూ మా జగన్మోహన్ రెడ్డి లాగే మనసున్న మనుషులందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నన్నైతే ఊరు వాడ ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ ఇద్దరిది చాలా ఏజ్ గ్యాప్ ఉంది, అందరిలో ఉన్నటువంటి డౌట్ ఇది. అసలు మీ ఇద్దరికి ఎలా కనెక్షన్, ఎలా కుదిరింది అసలు మీ ఇద్దరికి జోడీ? ఎలా అసలు మా ఇద్దరిని చూస్తే ఏజ్ గ్యాప్ లో అనిపిస్తోందా? అంటే రియల్ గా అయితే ఉంది, చూస్తుంటే అనిపించట్లేదు కదా. సో మా మధ్యన కూడా అలా ఏ విషయంలో కూడా నాకు ఏజ్ గ్యాప్ కనిపించట్లేదు అసలు. కుదిరిందా అని? అసలు కుదిరిందా అంటే శ్రీనివాస్ గారు మన జనరేషన్ కంటే కొంచెం ఫాస్ట్ గా ఆలోచించే జనరేషన్ కాబట్టి ఆ విధంగా కుదిరిందేమో. మరి నాది 58, అమ్మాయి 34. అదే అంటున్నా. ఎలా? భగవంతుడు కాదు, మీరు మీ ప్రయత్నం ఎక్కడ భగవంతుడు. గత జన్మలో మా ఇద్దరం మిగిలిపోయిన ప్రేమికులేమో, అందుకే ఈ జన్మలో కలిసామేమో. అంతే అంతే. కర్మ సిద్ధాంతం. కెమెరామెన్ కూడా నవ్వొచ్చింది చూడండి. కర్మ గత జన్మలో ఎక్కడైతే ఎండ్ అయిందో అది కొనసాగింపుగా వస్తుంది. అంతే. ప్రతి జీవితం కూడా అంతే. మనం అనుకుంటాం కానీ కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు గత జన్మ ప్రభావాల కొనసాగింపు ఇప్పుడు ఉంటుంది. ఇది ఎందుకు ఇలా జరిగింది అనుకుంటే మనం ఎవరు? మగధీర సినిమా లాగా మాకేదో మిగిలిపోయి ఉంటుంది, అందుకే మళ్ళీ కలిసాం. మేము నమ్ముతున్నాం, అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా. అంతేనా? నాతో పాటు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మీ హస్బెండ్ మాట్లాడారు, అప్పట్లో ఇష్యూ అయింది చూడండి, వీళ్ళది బాగా గొడవ అయింది కదా. ఆ గొడవ అయిన టైంలో మీ హస్బెండ్ మీడియా వాళ్ళతో మాట్లాడారు లైవ్ కాల్లో. నాకు తన మీద నమ్మకం ఉంది, తనంటే నాకు ఇష్టము, తనని నేను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, ఎప్పటికీ ప్రేమిస్తాను, తనతో నాకు అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని చెప్పారు ఆయన. అంటే యాక్చువల్గా వాణి చాలా క్లారిటీ ఇచ్చాము, అతను కూడా ఎవరికో క్లారిటీ ఇచ్చారు. పిల్లల విషయంలో తను మాట్లాడినప్పుడు అంటే వాణి అనే ఆమె పిల్లల కోసం కామెంట్ చేసింది, చిన్న పిల్లల కోసం. అంటే ఏదో మా హస్బెండ్ కి పుట్టలేదు, శ్రీనివాస్ గారికి పుట్టారు, పిల్లల గురించా డిఎన్ఏ టెస్ట్ చేయండి అని కొన్ని మీడియా ఛానల్స్ లో కొంచెం వల్గర్ గా ఆమె మాట్లాడింది. ఒక 10 స్టెప్ దిగి పిల్లల్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు తను అలా రెస్పాండ్ అయ్యారు. బట్ తను కూడా మంచి వ్యక్తే, కానీ కొన్ని మనస్పర్ధలు మా మధ్యన ఉన్నాయి. వాణి పెట్టిన ఇంకొంచెం ఎక్స్ట్రా అయ్యాయి,
అవడం వల్ల మ్యూచువల్ కన్సర్న్ తో మా ఇద్దరం డైవర్స్ ఆల్రెడీ తీసుకున్నాం. అయిపోయింది. శ్రీనివాస్ గారిది ఇంకా కోర్టులో ఉంది. మీకైతే క్లియర్? మాకైతే క్లియర్ అయిపోయింది. ఓకే, అంటే శ్రీనివాస్ గారితో మీరు కలవక ముందు నుంచే మీ ఇద్దరికి ఇష్యూస్ ఉన్నాయా? ఆ కలవక ముందు నుంచి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అవి వాణి ఎంటర్ అయిన తర్వాత అవి కొంచెం ఎక్కువ అయ్యాయి. తిను యాక్చువల్గా టెక్కల్లో ఒక పెద్ద ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబం. బాగా తనకి విమెన్ వింగ్ చాలా ఎక్కువ ఉంది. భరతనాట్యం వీటిలో చాలా ప్రాముఖ్యం ఉంది. భరతనాట్యం స్కూల్ ఒకటి స్వంతంగా పెట్టి ఫ్రీగా భరతనాట్యం నేర్పించడం, తద్వారా ఎక్కువ విమెన్ వింగ్ అంతా, ఆ విమెన్ వింగ్ అంతా మనకు పొలిటికల్గా ఉపయోగపడుతుంది, ఒక ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ చేద్దామని ముందు వాణియే ప్రపోజ్ చేసి ఫస్ట్ వాళ్ళిద్దరికే పరిచయం అయితే మీతో కాదు అసలు? కాదు, రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. తిను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో ఆ స్టైల్లో వర్క్ చేసుకుంటే 1700 మందితో తెలంగాణలో కోలాటం చేశారు. అది గిన్నిస్ రికార్డ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి 2000 మందితో కోలాటం చేద్దాం, అందరికి ఒకే కలర్ శారీస్ తో పెట్టి పెద్ద గ్రౌండ్ లో చేద్దామని తను ప్లాన్ చేసింది. అన్ని ఏర్పాట్లు అయిపోయి ఈర్ష్య అసూయలకు దారి తీసి ఇవన్నీ అది మొత్తానికి జరగనివ్వకుండా చేశారు. అదంతా ఇది 2022 లో ప్లాన్ చేశారు. సరే, అది ఫెయిల్ అయితే అయింది. తినేం చేసిందంటే వాణి ఎలాంటిదంటే ముందు నుంచి కూడా ఏదైతే నేను ఇప్పుడు అనుభవిస్తున్నానో, ఏ హోదా అయితే ఇవన్నీ తనకు ఉండాలి. నేను సంపాదించేటప్పుడు బిజినెస్లు బాగుండేటప్పుడు తన పేరును ఉండాలి, అది బాగలేనప్పుడు నాకు అక్కర్లేదు, బాగుండేటప్పుడు తన పేరు. ఒక స్వార్థం అన్నటువంటి ఒక రకమైనటువంటి బ్రెయిన్, ఒక టిపికల్ బ్రెయిన్ అనమాట. సో నేను దాన్ని ఇంట్లోనే ఎదుర్కొంటూ ప్రతి ఎన్నికల్లో కూడా ఏదో గొడవ పెడుతుంటే, అసలు ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లోనే నాకు సవాల్ స్టార్ట్ అవుతుంది, నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను. ఇంకా నేను బయటికి వెళ్ళి ఏం పని చేస్తాను? ఈ సవాల్స్ని ఎదుర్కొనే నేను ఇన్ని ఎన్నికల్లో ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంత కష్టాల్లో అనుభవించిన నేను, అయినా కుటుంబం, పిల్లలు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం అనుకుందని నేను ఎప్పుడు నిలబెట్టుకుని వస్తుండేవాడిని. కానీ తనేం చేసిందంటే తనకి నాకు సంబంధం ఉన్నట్టుగా, అప్పటికి ఏమాత్రం లేనప్పటికి కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి క్యాడర్ మధ్య, ప్రజల మధ్య, ఆఖరికి నా నాయకుడు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూడా ఇవన్నీ పెట్టడం వల్ల నాకు టిక్కెట్టే కావాలి, శ్రీనివాస్ కావాలని తను అనుకుని ఉంటే ఈ గొడవ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. నాకు నా భర్తే కావాలి అని తను అనుకుని ఉంటే. కానీ ఆయన ఇక్కడ ఉండకూడదు, టెక్కల్లో ఆయన ఎక్కడికైనా పోవాలి, ఎవరితోనైనా తిరగచ్చు, ఏదైనా పడవచ్చు, కానీ టెక్కల్లో ఉండకూడదు, ఆ టికెట్ నాకు కావాలి అని ఆయనతో నాకు విడాకులు ఇచ్చేయండి అని ఇలాంటి మాట్లాడే టైప్ వల్ల ఇంతవరకు వచ్చింది వ్యవహారం. ఈ వ్యవహారంలో ఎప్పుడైతే తను ఈ రకంగా ప్రచారం ప్రారంభించిందో వీళ్ళ కన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర కూడా సమస్యలు ప్రారంభమైనాయి. మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువ వచ్చేసిన పరిస్థితుల్లో నేను అవసరమైతే తనే పోటీ చేసుకుని నేను 100 మెట్లు దిగి టికెట్ ఆమెకే అయ్యేటట్టు చూశాను. ఆ తర్వాత నాకు ఇంటికి తాళం వేసి ఇంటికి రానివ్వకుండా చేశారు. నాలాంటి వాడిని ఎక్కడెళ్ళి ఉండాలి? నా స్వార్థ్యతతో కష్టపడి కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేసి సంపాదించి అవన్నీ పిల్లలకి ఉండాలి, కుటుంబానికి ఉండాలని ఆశించి నేను ఆఖరికి ఆ ఇంటికే తాళం వేస్తున్నాను, ఎక్కడికి పోవాలి? ఆఖరికి 78 సంవత్సరాల వయసులో మా అమ్మ నువ్వు అక్కడికి వచ్చేయని నన్ను, తల్లి నా దగ్గర ఉండాలి, నేను తగిన దగ్గర వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 1 ఏడాది పాటు బయటే ఉన్నాను. ఆ టైంలో నా భోజనాలు కానీ, నా ఏర్పాట్లు కానీ, నేను తిరగాల్సిన పరిస్థితులు కానీ, ప్రజల్లో ఉండాల్సిన పరిస్థితులు కానీ అన్నీ దగ్గరుండి తనే చూసింది. ఇది స్నేహంగా మారింది, దగ్గరయం. ఆమె ఏదైతే దుష్ప్రచారం చేసిందో ఆ దుష్ప్రచారం కాస్త నిజమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి మేము కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమె అత్తవారి దగ్గర, కన్నవారి దగ్గర, భర్త దగ్గర చులకనై పిల్లల్ని 3 పిల్లలతో నడి రోడ్డు మీద ఉండేటప్పుడు నేనేం చేయాలా? ఈ క్రిటిసిజం చేసే వాళ్ళందరికీ, ట్రోలర్స్ అందరికీ మీ ద్వారా నేను తెలియజేస్తాను, ఏం చేయాలి? ఓకే, వాణి బాగుంది, ఆస్తులు రాసేసాను, మా పిల్లలు డాక్టర్స్ అయిపోయారు, 2, ఇంకా రెండో పాపకు పెళ్లి చేయాలి, అది నేను చేసేస్తాను, ఓకే బాగానే ఉంది, వీఆర్ సెటిల్డ్. పెద్ద మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? మా వల్లే కదా పోయింది, మా కుటుంబం వల్లే కదా నాశనం అయింది, మా కుటుంబం వల్లే కదా తన కుటుంబాల్లో తనకి ఈ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేనున్నాను అని నేను ఒక మాట ఇవ్వటం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు కొనసాగింపుగా ఇవి చేస్తున్నాం తప్ప ఇదేదో నాకు అవసరమని, తనకు అవసరమని, లేదా ఇంత ఏజ్ గ్యాప్స్లో ఇవన్నీ అవసరమా అని మీరంటే, ఇది పూర్వజన్మ సుకృతంగా చెప్పుకుంటూ ఈ టైంలో అవసరమే పడింది, ఇలా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ అవసరంలో నాకు 2 పిల్లలు ఉన్నారు, తనకు 3 ఉన్నారు. మా ఫస్ట్ డెసిషన్ ఏంటంటే, ఏదైతే జరిగిందో ఈ నిర్ణయంలో నువ్వు నేను తీసుకున్న నిర్ణయంలో ఓకే వాణి వద్దనుకుంది. వాణి వద్దనుకునేటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? వాణి ఆస్తే కావాలంది, భర్త కావాలనలా, శ్రీనివాస్ కావాలనల్లా. ఆస్తే కావాలనుకున్నప్పుడు ఆస్తులు మొత్తం రాసేసి ఈరోజు నేను నడిరెడ్డి మీద ఉన్నాను.
నాకు ఎవరు చూసేవారు లేరు. పేరు చూస్తే నామ్ బడా దర్శన్ చోట అన్నట్టు అయిపోయింది. పేరు చూస్తే పెద్దే. ఇప్పుడు నన్ను చూసేవారు ఎవరు? నేను ఎలా కొనసాగించాలి? నా భవిష్యత్తు నేను ఉన్నంత వరకు ఎలా కొనసాగించాలి? ఈ పరిస్థితుల్లో మేము వివిధ రకాలైన ఆలోచనలతో ఈ నిర్ణయానికి రావటం జరిగిందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయంలో భాగంగా పిల్లలు డ్యామేజ్ కాకూడదు. మాకు 5 పిల్లలు, 5 కూడా బాధ్యతాయుతంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి చదివించటాలు, పెళ్ళిళ్ళు చేయటాలు, ఇవన్నీ కూడా బాధ్యత తీసుకుందాం అని నిర్ణయం తీసుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలు. ఏ ప్రజలైతే మనకు నమ్ముకుని ఇంతవరకు మనకు జీవితాన్ని ఇచ్చారో, ఏ ప్రజలతోనైతే మేము జీవితం గడిపాను, నాదైతే నా 25 సంవత్సరాల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర. అపోజిషన్లో నేను తినని దెబ్బలు లేవు. 62 రోజులు జైల్లో ఉన్నాను. నేను ఉద్యమాలు చేశాను. ఒక పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ రైతులకు వ్యతిరేకంగా, చిత్తడి నేలల్లో మత్స్యకారులకు వ్యతిరేకంగా పెడుతుంటే ఆ పవర్ ప్లాంట్ని ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ అని తరిమి కొట్టడానికి 36 గ్రామాలతో కొన్నేళ్ల పాటు 5-6 సంవత్సరాలు ఉద్యమం చేశాను. ఆ ఉద్యమంలో మా మీద పోలీస్ ఫైరింగ్స్ కూడా ఓపెన్ చేశారు. నా మీద పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసినారు. ఇంటి చుట్టూ చేరి పోలీసులు ఫైర్ చేయడానికి. అలాంటి టైంలో నన్ను అరెస్ట్ చేసి ఫైర్ ఓపెన్ చేస్తూ 3 చనిపోయారు మా ఉద్యమంలో. ఇంత పెద్ద ఉద్యమం చేసి ఆ రైతులు, ఆ చిత్తడి నేలలు, ఆ మత్స్యకారుల్ని నిలబెట్టుకున్నాం, కాపాడుకున్నాం. సెంట్రల్ గవర్నమెంటే రెస్పాండ్ అయ్యి, జయరాం రమేషే రెస్పాండ్ అయ్యి ఆ ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేస్తున్నాను అన్నారు. ఆ స్థాయికి తాకింది మా ఉద్యమం. ఇలాంటి ఉద్యమ నేపథ్యంతో నేను వచ్చినవాడిని, ప్రజల కోసం నిత్యం పనిచేసిన వాడిని. సో ఇప్పుడు మాకెప్పుడు కూడా మా గుండెల్లో ఏముంటుందంటే ఆ ప్రజలు, ఆ కష్టాలు, ఆ సమస్యలే ఉంటాయి. అధికారంలో నేను ఉన్నది ఆఫ్టర్ ఆల్ 5-6 ఇయర్సే. ఇదో పెద్ద విచిత్రం అయింది కదా, అపోజిషన్లోనే ఎక్కువ కాదు. సో నాకు అధికారం అన్నది కావాలి అనుకుంటే అధికార పార్టీలకే ఉండేవాడిని, అధికార పార్టీలకే పోయి ఉండేవాడిని. నేను ఎందుకు అపోజిషన్లో ఉండి ఈరోజు కూడా ఇంత ఛాలెంజింగ్గా కూటమి ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడుతున్నాను. ఏ రోజు నా చేతులతో రూపాయి లంచం తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, భూదందాలు చేయలేదు. చేస్తే దేర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ కూటమి గవర్నమెంట్ అండ్ అచ్చెన్నాయుడికి రైట్ ఛాన్స్ నా మీద ఏదైనా అయ్యాలంటే. ఏదో పవన్ కళ్యాణ్ తిట్టాను, నన్ను స్టేషన్లో కూర్చోబెట్టి అలా 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 ఆలోచించడం కాదు. తప్పు చేసానో తీయండి నా ఫైల్స్. అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాం, ఎమ్మెల్సీగా 2.5 years ఉన్నాను, గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నాను. తప్పులు అప్పుడు ఏమైనా చేసుంటే తీయండి, అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. ఇంత దర్జాగా నేను మాట్లాడగలుగుతున్నామంటే మేము నిజాయితీగా పాలిటిక్స్ చేశాం కాబట్టి, నిజాయితీగా ప్రజల్ని నమ్మాం కాబట్టి, ఆ ప్రజలు మమ్మల్ని కూడా నమ్మారు కాబట్టి, ఆ ప్రజలు అన్నది మా రెండో కాన్సెప్ట్. పిల్లలు నెంబర్ 1, ప్రజలు నెంబర్ 2. ఈ రెండింటిని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మేము ధైర్యంగా అడుగులు వేయాలి. ఈ కాన్సెప్ట్లో వాణికే నష్టం లేదు. ఆస్తులు ఉన్నాయి, రాసేసినాం. హాయిగా ఒక 7 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన ఇల్లు కట్టాను. ఆమె అందులో ఇంద్రభవనం హాయిగా తను ఉంటారు అక్కడ. అలాగే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, నాది గ్రానైట్ ఫ్యాక్టరీ, అది కూడా రాసి ఇచ్చేసాను. తనకే ఉంది. నా విత్ ఎంప్టీ హ్యాండ్స్ ఉన్నాను. ఉన్న తర్వాత మాధురి సహకారంతో ఆమెకున్న ఆస్తుల్ని ఈరోజు అమ్మాం. అపార్ట్మెంట్ ఒకటి వైజాగ్లో సుమారు 2 crores పైచిలుకుంటే అది అమ్మేస్తాం. కొన్ని ప్లాట్స్ ఉంటే అవి అమ్మేస్తాం. ఇంకెక్కడెక్కడ గోల్డ్ ఇవన్నీ కూడా అమ్మేస్తున్నాం. అన్నీ అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఈ వ్యాపారం చేస్తుంది. ఓపెన్, రహస్యం ఏం లేదు ఇందులో. ఇది టెక్కల్లో ఉండే ప్రతి సామాన్యుడికి కూడా తెలుసు నా గురించి, నేను చెప్పిన మాటలు. మా జిల్లాలో కానీ నా గురించి తెలిసిన వాళ్ళ గురించి కానీ అంత ఓపెన్గా మీ దగ్గర నేను ఈరోజు తెలియజేస్తున్నాను. సో ఇది నిలబెట్టుకోవటానికే ఏదో ఒకటి చేయాలి అని ఉన్న పెట్టుబడిని ఈ రకంగా డైవర్ట్ చేస్తూ మేము చేస్తున్నాం అన్నది మీకు తెలియదు. కానీ ఏమని వినిపిస్తుందంటే మొత్తం ఆస్తులన్నీ మీరు రాసేసాను అంటున్నారు. ఇప్పుడు నేను వింటుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆస్తులు అసలు నా దగ్గర ఏం లేదు, నేను ఇవాళ చేతుల్లో ఏమీ లేకుండా ఉన్నాను అంటున్నారు. కానీ మీ ఆస్తుల కోసమే ఆవిడ మిమ్మల్ని ట్రాప్ చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దానికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పేదానికి బయట వింటున్న దానికి అసలు సంబంధమే లేకుండా ఉంది. మీరు చూపెడతారంటే మీకు ఎవిడెన్స్తో సహా ఇస్తాను, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా. జస్ట్ 15 days బ్యాకే తిన అపార్ట్మెంట్ అమ్మేశారు వైజాగ్లో. అమ్మేసింది ట్రాన్స్ఫర్ అయింది ఉంటుంది కదా, కొన్నది ట్రాన్స్ఫర్ అయింది ఉంటుంది కదా, తనకు అమ్మాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? తన అకౌంట్ నుంచి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్లు చూడండి. ప్రజలు ఏమనుకుంటారు, నా దగ్గర 500 కోట్లు ఉంది, 1000 కోట్లు ఉంది, నేను ఇంట్లో పెట్టాను. అది జగన్ దయ వల్ల నేను పోర్టు మూలపేట రావటం, మూలపేట పోర్టులో సౌత్ బ్రేక్ వాటర్స్, నార్త్ బ్రేక్ వాటర్స్ ఇవన్నీ కూడా సప్లై కాంట్రాక్ట్ నేనే చేశాను. నా ఎఫిడవిట్లో కూడా రాశాను. ఎమ్మెల్యేగా నేను పోటీ చేసేటప్పుడు ఎఫిడవిట్లో కూడా రాశాను. ఇన్ని కాంట్రాక్ట్స్ నేను చేశాను. ఆ కాంట్రాక్ట్స్ గ్రావెల్ కానీ, బౌల్డర్స్ కానీ ఇవన్నీ నేను చేశాను. నా ఉన్న మైన్స్ కానీ వీటన్నిటి ద్వారా వచ్చింది ఏదో కొంత మిగిలితే ఇంటి నిర్మాణం చేశాను. అందులో కొన్ని 100 కోట్లు ఉన్నాయన్నది ఒక అపోహ కల్పించి, ఆ డబ్బు ఆశించి
మాధురి నా దగ్గరికి వచ్చారని. అవును. బట్ ఫ్యాక్ట్ ఈస్ మాధురి ఆస్తుల్ని ఇప్పుడు అమ్మి వ్యాపారం చేస్తుంది. ఇంకొకటి కూడా ఉందండి ఏంటంటే ఎలక్షన్ టైంలో అంతా ఆవిడ చాలా ఫుల్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నారు. ఆవిడే మీకు అప్పుడంతా కూడా, ఎందుకంటే ఎలక్షన్ టైంలో బయటికి తీలేరు కదా డబ్బులు రాజకీయ నాయకులు ఎక్కువగా, సో ఆ డబ్బు అంతా ఆవిడే పెట్టారు మీకు. అందుకోసమే మీ ఇద్దరి మధ్యన ఈ రిలేషన్ అనేది స్టార్ట్ అయిందని కూడా వినిపిస్తుంది. ఎలక్షన్ ముందు ఒక 2 crores వరకు ఈమె నాకు ఖర్చు పెట్టింది ఓకే. ఎలక్షన్ ముందు. అది నేను ఇదివరకు కూడా చెక్స్ తో సహా చూపించడం జరిగింది. ఆ ఎవిడెన్స్ కూడా క్లియర్ గా చెప్పాను. ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టారు దాన్ని. ఇప్పుడు ఒకటేనండి, ఇల్లు ఎందుకు మాధురికి రాశారు అని అనుకుంటారు చాలా. ఎలక్షన్ ముందు నాకు ఆమె 2 crores ఖర్చు పెట్టింది, నేను ఇవ్వాలి కదా. ఒకటి, అమ్మాయి రోడ్డు మీద ఉంది. 2, నా కోసం ఖర్చు పెట్టేసింది. దీనికి ఒకటే ఉద్దేశం ఏంటంటే, నా వల్లే కదా దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ లైఫ్ డ్యామేజ్ అయింది. ప్రజల్లో కానీ, పార్టీ ముందు కానీ, నాయకుడి ముందు కానీ. అదే డ్యామేజ్ ఎక్కడ జరిగిందో అక్కడే మళ్ళీ తవ్వుకుంటాం, మళ్ళీ అక్కడే నిలబెడతాం, మళ్ళీ అక్కడే సక్సెస్ చేస్తాం అన్న కాన్సెప్ట్ ఇప్పుడు తను తీసుకుంది. ఆ తీసుకునే దానిలో నాకు భరోసాగా నిలబడుతుంది. ప్రజలు, కార్యకర్తలకి తనే దగ్గర అవుతుంది, పరిచయం అవుతుంది. ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళటం, కలుసుకోవటం, ప్రతి కష్టానికి నిలబెట్టడం, శ్రీనివాస్ని మనం ఎలాగైనా నిలబెట్టుకోవాలి, మనం గెలిపించుకోవాలనే ఒక లైన్ ప్రజల్లోకి తీసుకెళ్తూ భరోసాగా ఉండి ఈరోజు కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరిగింది పొలిటికల్గా. ఇందులో భాగంగా ఎలక్షన్ ముందు ఆమె పెట్టినటువంటి ఖర్చు, ఈమె చూస్తే ఇంటికి తాళం వేసేసిన పరిస్థితి వాణి. నాకు మిగిలింది ఆ ఒక్క బిల్డింగే. ఆ బిల్డింగ్ని కూడా నాకు ఇచ్చేయండి అని తన ఇంటి మీదకి దాడి చేసి 4 రోజుల పాటు ఈ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి మీకు జరిగిన రచ్చంతా మీరు చూశారు. ఆ రచ్చలో నేను మాధురికి ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకు చేశానంటే, నేను ఆ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈ 2 కోట్లు ఎవరిస్తారు? ఎన్నికల ముందు తను ఖర్చు పెట్టిన ఖర్చు. ఒకవేళ అది వాణికి పోతే నేను ఎక్కడ ఉండాలి? వాణి నాకు మళ్ళీ ఇంటికి తాళం వేస్తుంది, నేను ఎక్కడ ఉండాలి? ఇవన్నీ జరగకూడదంటే ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ చేయాలని ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడు అక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటా ఈ స్థితికి ఇలా వచ్చాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 1 పిల్లలు 2 ప్రజలు, ఈ 2 కాన్సెప్ట్లు 2 కళ్ళ తీసుకొని ముందుకెళ్తాం. తప్పకుండా విజయం సాధిస్తాం. మీడియా ద్వారా మా బాధలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. పర్టికులర్గా నిరుపమ గారికి చాలా ఒక జర్నలిస్ట్గా మంచి ఇది ఉంది మీకు. మీ తాలూకా ఛానల్స్, మీ తాలూకా ఇంటర్వ్యూస్ చాలా నేను చూశాను. మీ ద్వారా చెప్పుకుంటే ప్రజలకు అది బాగా వెళ్తుంది. ఒక సిస్టర్లా నాకు కనబడ్డారు సోదరిమణిగా. కాబట్టి నా విషయాలన్నీ కూడా మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇందులో చాలామంది ట్రోలర్స్ ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తుంటారు. మేమేదో డబ్బుల కోసం, లేకపోతే వయసులను ఆలోచించో మేము చేయలే. మా అవసరమే మాకు ఈ స్థాయి ఈ పరిస్థితిని తెచ్చి. పరిస్థితులు నెసెసిటీ నోస్ నో లా. అవసరానికి చట్టం ఉండదు, న్యాయం ఉండదు, ధర్మం ఉండదు. అవసరమే మనల్ని అలా తయారు చేస్తాం. ఇది అవసరం, ఇది చేసాం. చట్ట ప్రకారం మీరు చేయొచ్చా, న్యాయ ప్రకారం మీరు చేయొచ్చా నేను కెలికితే, చట్ట ప్రకారం ఎప్పుడు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది దాన్ని. అది మేమంటే వీళ్ళు ఇది వాడుకుంటున్నారు అంటారు. మేము వాడుకోవటానికి ప్రయత్నించాలి, అది వాడుకోవటానికి ప్రయత్నించాలి. మాకున్న పరిస్థితిని చట్టబద్ధంగా ప్రశ్నిస్తే, న్యాయబద్ధంగా ప్రశ్నిస్తే, సుప్రీంకోర్టు కూడా ఈ రకంగా చెప్పింది కాబట్టి ఇది నేరం కాదు, మా పరిస్థితులే మాకు ఇలా డైవర్ట్ చేసినాయని మేము చెప్పుకోగలుగుతున్నాం. అదే ఈరోజు కొనసాగిస్తాం. ఇందులో ఎవరేమనుకుని మాకు అనవసరం. ఎవడు ఏం కామెంట్ చేసుకున్నా, ఎవరు నాకు ట్రోల్స్ ఇష్టానుసారంగా చేసినా, ఒక ఎమ్మెల్సీ ఇలా చేయొచ్చా, ఒక రాజకీయ నాయకుడు ఇలా చేయొచ్చా, నువ్వేం సందేశం ఇస్తున్నావు, నువ్వు ఇదా ఇచ్చే సందేశం అంటే, ఏ సందేశం ఇవ్వాలో ట్రోలర్సే నాకు చెప్పాలి దయచేసి. ఎందుకంటే నా పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీ వల్ల. ఈమె నడి రోడ్డు మీద వదిలేయమంటారా? ఈమె జీవితాన్ని నాశనం చేసేయమంటారా? మా కుటుంబం కదా రోడ్డు మీదకి తీసుకొచ్చాం. హాయిగా బ్రతుకుతున్న వాళ్ళని తెచ్చి నాశనం చేసి ఆమెకు స్టాంప్ వేసేసి వదిలేనా? వాణి వదిలేసినట్టు నేను వదిలేనా? మరి మా పిల్లలతో మేము బాగుంటాం, ఆమె పిల్లలతో ఆమె ఇవ్వాలి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయంలో అర్థం ఇదని మీకు నేను తెలియజేస్తాను. మీరు చెప్పే ప్రతి మాటలో కూడా ఒక ఆర్ద్రత అర్థమవుతోందండి. ఎక్కడ కూడా మీరు అబద్ధం ఆడుతున్నట్టు అయితే నాకు అనిపించట్లా, నిజాయితీగా మాట్లాడుతున్నట్టే కనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే. బట్ కనబడే పరిస్థితులు వేరే కనపడుతున్నాయి, జరిగేదేమో వేరే కనిపిస్తోంది. అది కొంచెం కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందరికీ కూడా. అదే అందరూ అర్థం చేసుకోవాలి. మేము తిరగటం, మేము కూర్చోవటం, మేము ఇలా కలిసి ఉంటామని చూసి అపార్థం చేసుకుని మాట్లాడుకోవటం కాదు. దయచేసి మీకు మేము చేసిన తప్పు అనుకుంటే, దీనికి ఒక 1600 మందితో ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది గొడవ జరగక ముందు రోజు వరకు. ఈ గొడవ జరిగిన తర్వాత 1,00,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. అవునా మాధురి గారు? మానిటైజేషన్ మాధురి మీ తెలుగు అమ్మాయి అనేది 1,45,00,000 వ్యూవర్షిప్ వచ్చేసింది. ఇప్పుడా? వీళ్ళందరూ ఎందుకు పెరిగారంటారు? అసలు ఏంటి మీరు చూడండి, ఉంది అసలు
మాధురి మీ తెలుగు అమ్మాయిని చూస్తే అందులో ఉంటాయి. ఎందుకు వచ్చింది ఇదంతా? మేము కార్ల మీద వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి సార్ ఒక్క ఫోటో సార్ అంటారు. బయటికి వెళ్తే బయటికి వెళ్తే కూడా ఆపుతున్నారు. ఎక్కడికి వెళ్ళి 2 రాష్ట్రాల్లో తెలుగువాడు అంటూ ఉంటే వెంటనే వచ్చి ఒక ఫోటో కావాలి, సూపర్ సార్ ఏంటి మాకు జరిగింది ఏంటి, మేము చేసింది ఏంటి, వీళ్ళు ఫోటోలు ఎందుకు తీసుకుంటున్నారు, సూపర్ అంటున్నారు, మాకు అర్థం కావట్లేదు. మంచి నిర్ణయం అంటున్నారు, సూపర్ సార్, మేడం మీ డేరింగ్ సూపర్, మేడం సూపర్ అంటున్నారు, శ్రీనివాస్ గారు సూపర్ సార్ అంటున్నారు. మొన్న కాఫీ వెళ్ళాము షాప్ పర్చేస్ కోసం, అక్కడ యూపీ అమ్మాయిలు కూడా నా ఫ్యాన్స్ అంట. నార్త్ ఇండియన్ అమ్మాయి ఇద్దరికే ఫ్యాన్స్ అంట వాళ్ళు. ఒకటి పుష్ప 2 గంట, 2 నాకంట చూపించి మరీ చెప్తున్నారు. వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళు. दिखा है यूट्यूब में बहुत अच्छा, कैसे मालूम है आपको? मैं यूट्यूब में दिखा है. నార్త్ ఇండియన్ అమ్మాయి. మీరైతే మొత్తానికి టోటల్ త్రూఅవుట్ ఇండియా పాపులర్ అయినట్టున్నారు మాధురి గారు. చాలా హ్యాపీగా అనిపించింది ఆ ట్రోల్స్ చేసుకుంటే ఆ బచ్చ పిల్ల సైనిక్ యాదవులు చేసుకుంటారు. ఎవరో ట్రోలర్స్ 1000 మంది 2000 మంది ఉండొచ్చు, కానీ ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మేము టార్గెట్ చేసే మనుషుల తాలూకా అభిమానులు మాకు టార్గెట్ చేస్తారు, ఇది సహజం. కానీ ప్రజలైతే మాత్రం స్పష్టంగా అర్థం చేసుకున్నారు అనేది మాకు అర్థమైంది. మొన్న ఒకళ్ళు కారు ఓవర్టేక్ చేసుకుంటూ ఎదురొచ్చి ఆవిడ ఫోటో తీసుకుంటానికి ఒక్క ఫోటో కావాలి సార్ అంటే, మీరు ఎవరు అంటే డాక్టర్ అన్నది. ఒక డాక్టర్కి అవసరం ఏంటి? ఆ భర్త వైస్ చైర్మన్ అంటే జిల్లా పరిషత్, ఫోటో తీసుకున్నారు. ఫోటో మీకు ఎలా తెలుసు ఈ కార్లో మేము వెళ్తున్నాం అంటే, మీ కార్ నెంబర్ మాకు తెలుసు సార్, 2222 మేము ఛానల్లో చూసాం, మీడియాలో చూసాం. మా కార్ నెంబర్ నాకే గుర్తుండదు, వాళ్ళకి ఉంది. మా మీద అభిమానంతో రెస్టారెంట్స్కి వెళ్తుంటే బిల్స్ కూడా కట్టద్దు అంటున్నారు వాళ్ళు. మేము మీ అభిమానులు బిల్స్ కట్టద్దు రెస్టారెంట్ లో. నిన్న ఒక వస్తుంటే హైదరాబాద్ కి దారిలో తిరుపతి నుంచి ఒక రెస్టారెంట్, వాళ్ళ వైఫ్ నా ఫ్యాన్ అంట, వాళ్ళ హస్బెండ్ నన్ను చూసి వాళ్ళ వైఫ్ కి కాల్ చేస్తే 30 కిలోమీటర్స్ ఆమె సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది నన్ను కలవడానికి. ఎక్కడ రాత్రి వెళ్ళి 10:30 టైం. ఏ ఊరు? సత్తెనపల్లి గుంటూరు దగ్గర. సో దీన్ని బట్టి మేము చూస్తుంటే ఏమైందంటే, పాజిటివ్గా జనం మనల్ని రిసీవ్ చేసుకున్నారు. మనం తప్పు చేస్తామని జనం అనుకోవట్లా, మనం చేసిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. నేనేంటే ఏది దాచుకోవాలా, ఇప్పుడు దాస్తా, నేను ఏదైనా రహస్యం ఉంచుతాను. మాధురితో ఎప్పుడైనా నేను కలిసి నన్ను ఎవరైనా చూస్తే ఎవరు అమ్మాయి అని అంటారు, నన్ను చూస్తే అతనితో మీకేంటి రిలేషన్ అడుగుతారా? ఎందుకు నేను రహస్యం ఉంచాలి? నాకు కుటుంబం, 2 పిల్లలు, 2 డాక్టర్స్, మాధురి నాకు తెలుసు, మీ ఇద్దరు ఈ రిలేషన్తో ఉన్నామని చెప్పడంలో తప్పే ఉంది. ఈ ట్రోలర్స్ అందరూ వాళ్ళ జీవితాలు తీస్తే, వాళ్ళ చొక్కాలు ఇప్పితే ఎన్ని మచ్చలు ఉంటాయో తెలుస్తుంది. మీ చొక్కాలు మీరు ఇప్పండి దయచేసి, విమర్శించేవాళ్ళు. మా చొక్కా విప్పి అన్ని చెప్పాం, మీరు మా అలా చెప్పగలరా? కామెంట్ పెట్టేవాడికి వాడింట్లో వాడి స్థితి దారుణంగా ఉంటది, కానీ కామెంట్ పెట్టేస్తారు, ఫ్యాషన్ అయిపోయింది అంతే. ఇప్పుడు మీది కోర్టులో ఉందా అండి కేసు? ఎప్పటికీ అవుతుంది? వాయిదాలు కోర్టులో ఇంకా నడుస్తున్నాయి. డివోర్స్ పిటిషన్ ఉంది నా మీద, గృహహింస కింద 2 కోర్టుల్లో వేసింది వాణి, అవి కూడా నడుస్తున్నాయి. గృహంలో లేకుండానే డొమెస్టిక్ వైలెన్స్ ఇంట్లో లేకుండా ఆఫ్టర్ 28 years. మీ ఇద్దరు కలిసి 28 years ఉన్నారండి. ఈ 28 years లో ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ అయ్యాయా మీ ఇద్దరి మధ్యన? 100 ఇష్యూస్ అయ్యాయి. ఇతని మీద ఒక 2-3 సార్లు మర్డర్ అటెంప్ట్లు కూడా చేసింది ఆవిడ. చాలా దారుణమైన డంబుల్స్ తో ఇసిరింది. ఒకసారి మర్డర్ చేయాలని ప్లాన్ చేసింది. ఒకసారి టెక్కల్లోని మా ఒక ఇతనికి ఫ్రెండ్, వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, అక్కడ లోకల్ ఏపీపీ ఒక లాయర్ని కూడా పట్టుకొని తనకి సార్ని ట్రీట్కి పిలిచి అందులో పాయిజన్ పెట్టండి అని చెప్పింది. అతను కూడా మా దగ్గర వచ్చి ఒప్పుకున్నారు. సో ఇతని మీద చాలా మర్డర్ అటెంప్ట్స్ కూడా చేసింది. చాలా ఫేస్ చేసి ఇంకా వెక్స్ అయిపోయారు. బయట ఉన్నంత వరకు నా లైఫ్ వేరు, డోర్ తీసి ఇంట్లోకి వెళ్ళానంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంకా నరకం అది వేరే అయినా భరించాను. ఎందుకంటే ఇవి బయటపడకూడదు, మనకు రాజకీయ జీవితం ఉంది, పిల్లలు ఉన్నారనే బాధ్యతతో నేను ఆలోచించాను. నిరుపమ గారు ఇతనే కాదు, కార్యకర్తలు కూడా అసలు ఎంతో మంది వచ్చి సార్ చాలా మంచి పని చేశారు, మేము ఇంటికి వెళ్తే కనీసం మాకు పలకరించి మంచినీళ్ళు కూడా ఇచ్చే స్థితిలో లేకుండా తిరిగి మాకు తిట్టేది ఆమె, మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి కార్యకర్తలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు ఒకసారి వచ్చి మా టెక్కల కార్యకర్తలకు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్తారు వాళ్ళ మనసులో మాటలు, ఆమెతో ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి టీలు, కాఫీలు, భోజనాలు, ఎంతమంది వస్తే అంతమంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు, అమ్మ మంచినీళ్ళు దొరికేవి కావు, మమ్మల్ని తిట్టేది, లిటరల్ గా చెప్పులు విసిరేది మా మీద, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి తిట్టేది. ఇప్పుడు మాకు అసలు అది లేకుండా హ్యాపీగా ఉంది, మాకు ధైర్యంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళిద్దరు విడిపోవడం మీకంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళే కదా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఎక్కువ సార్ దగ్గరికి వచ్చేది. మరి ఎవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు? ఇద్దరులో ఎవరు స్ట్రాంగ్? మీ ఇద్దరులో మీకు చెప్తున్నా, నేనే స్ట్రాంగ్. అతను చూడడానికి అంత ఫిరోషియస్ గా ఉంటారు కానీ చాలా వీక్, అసలు మెంటల్ గా సాఫ్ట్ అనుకుంటా కదా, చాలా సెన్సిటివ్, చాలా సాఫ్ట్, అర్థమైపోతుంది చూస్తుంటే. చాలా అగ్రెసివ్, నేనే స్ట్రాంగ్, తను మాటే స్ట్రాంగ్,
తన మనసు చాలా వెన్న లాంటిది. ఎన్ని రోజుల పరిచయం ఇద్దరిది? 2022 నుంచి. అంతకుముందు 2-3 ఇయర్సేనా? టెక్కల్లో ఉన్న అమ్మాయి మాకు తెలుసు. అంటే పరిచయం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. మా మాయ గారు లాయర్ కదా, శ్రీనివాస్ గారు నామినేషన్ వేయాలంటే మా ఇంటి నుంచే వెళ్ళేది నామినేషన్ పేపర్. ఇంట్లోనే నామినేషన్ ప్రిపేర్. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ మామూలుగా పరిచయాలు ఉన్నాయి. అంతేగాని దగ్గరగా పరిచయం అంటే 2022 నుంచి దగ్గరగా ట్రావెల్ అయ్యేది. సో ఎన్ని రోజులకి డైవోర్స్? అంటే తెలియదు అనుకోండి, అది కోర్టు కదా, ఇంకేం తెలియదు. డైవోర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారా? ఎట్లా చేసుకుంటాం. సీక్రెట్ గా చేసుకుంటారా లేకపోతే పబ్లిక్ తెలిసేలా చేసుకుంటారా? మరి ఇంతమందికి ఇన్ని చెప్పి అదెందుకు చెప్పకూడదు, అది చెప్పాలి అదే కదా. కదా. జరిగిన ప్రతి విషయం ప్రజలకు తెలియజేసాం. పాపం ప్రజలే మాకు దేవుళ్ళు కదా, వాళ్ళకే నేను ఎప్పుడు నమ్ముతాను. ప్రజలు నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు. నేరం చేసిన ప్రజలకు చెప్తే ఆ నేరాన్ని అనుకూలంగా మార్చి మనకి ఆకాశానికి ఎత్తగలరు, అధోపాతాళానికి తొక్కేయగలరు. ప్రజలకు ఆ శక్తి ఉంది. అందుకే మనం ప్రజలకు చెప్పాలి. ప్రజలే దేవుళ్ళని నమ్మి నేను ప్రజలకు వాస్తవాలు తెలియజేశాను, అన్నీ విన్నారు, అర్థం చేసుకున్నారని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. కాబట్టి మేము బ్రతకగలుగుతున్నాం. లేకపోతే చాలా ప్రమాదంలో పడి ఉండేవాళ్ళు. ప్రజల సపోర్ట్ వల్లే మనం నిలబడగలుగుతాం. ఎలా చేసుకుంటారు మాధురి గారు? గ్రాండ్ మ్యారేజా లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్? మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్లి అయిపోయింది. పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. ఇన్ని డైవోర్స్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కోర్టులు ఎందుకు ఉంటాయి? హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఈ కోర్టులన్నీ డైవోర్స్ అనేది రాకూడదు. సో అవన్నీ లేదు. మా ఇద్దరికైతే మ్యారేజ్ ఎప్పుడో అయిపోయినట్టే. మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఇంకా గ్రాండ్ గా అలా ఏం లేదు. అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. లీగల్ గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము పబ్లిక్గా ఇంకా పెళ్లి చేసుకున్నామని చెప్పుకోలేకపోతున్నాం. కానీ లేదంటే వీఆర్ మ్యారీడ్ అంతే. ఇంకా దేనికి మించి ఇంకా ఆన్సర్ ఏమీ లేదు. ఆయన ఏమో చేసుకుంటా అని చెప్తున్నారు, మీరు ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నారు. అంతే, లీగల్ గా చెప్తున్నాను నేను. లీగల్ గా అయిందా అవలేదా అది చెప్పండి. అదే అది సస్పెన్స్ లో ఉంచేస్తున్నాను అంతే. ఓకే. మొన్న మధ్యన ఇప్పుడు చూసాను ఏదో ఇంటర్వ్యూలో, పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి ఖచ్చితంగా. నాకైతే ఆ కోరిక మా ఇద్దరికి ఉంది. నెక్స్ట్ జనరేషన్ కి మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడా? జూనియర్ మాధురి కదా? లేదు, నాకు దువ్వాడ ఇష్టం, మాధురిగా ఇష్టం లేదు. జూనియర్ దువ్వాడగానే ఇష్టం. మీకు? అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. దువ్వాడేనా మీకు కూడా? ఓకే. సో ఇద్దరు అయితే అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మీరు అన్నట్టు ఇందాక చెప్పారు కదా ఏదో జన్మలో అనుబంధం. నిజంగానే అదే, అందరూ నవ్వుకున్నా, కెమెరామ్యాన్ నవ్వుకున్నా అదే నిజం, కెమెరామ్యాన్ నవ్వుకున్నా కూడా అదే నిజం. సో ఇప్పుడు మీరు మరి మీకు క్లాసికల్ డాన్సర్ కదా మీరు, ఇంకా అది స్టాప్ చేసేస్తారా? ఇంకా అటు సైడ్ ఆల్మోస్ట్ 2022లోనే ఆపేస్తాను. ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వచ్చానో ఇంకా టైం లేక స్కూల్ అవి క్లోజ్ చేసేసాను. నా స్టూడెంట్స్ కొంతమంది అక్కడ నేర్పిస్తున్నారు, అలా కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ మీ మదర్ పేరెంట్స్ అటు సైడ్ అంతా ఓకేనా అండి? వాళ్ళు బాగానే ఉంటున్నారా? దగ్గరే ఉన్నారు. సూపర్. అక్కడే ఉన్నారా మమ్మీ? పిల్లలు ఇప్పుడనే కాదు, అంటే టెక్కల్లో స్కూల్స్ బాగోవని పిల్లలు శ్రీకాకుళంలోనే చదువుకుంటున్నారు. ముందు నుంచి కూడా ఎల్కేజీ నుంచి అక్కడే చదువుకుంటున్నారు. మదర్ దగ్గరే ఉంటారు. అంటే ముందు నుంచి నేను బిజినెస్ లో ఉండేదాన్ని కాబట్టి మదరే పిల్లల్ని చూసుకునే వాళ్ళు. నేను వీక్లీ ట్వైస్ పిల్లల దగ్గర నేను పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఫాదర్ రియల్ ఎస్టేట్ యాక్చువల్ గా అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. సో నాతో పాటు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసేదాన్ని, పెట్రోల్ బంక్ నడిపేదాన్ని. సో ఆ విధంగా చిన్నపిల్లల్ని కొంచెం నా కష్టం అని అమ్మ చూసుకునేది. పెట్రోల్ బంక్ నడిపే రఫ్ గా తయారైనట్టున్నారు. అంతే. బంక్ ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఎట్లా అరువులు, ఫైనాన్షియల్ గా చాలా పెద్ద పెద్ద గొడవలు, కొన్ని లక్షల రూపాయలు కలెక్షన్స్ రావాలి. డీజిల్ తీసుకెళ్ళిన వాళ్ళు అరువులు లగే పీల్కి వచ్చారు వాళ్ళంతా. అమ్మ ఇంకా మేము ఇవ్వలేం, లాస్ అయిపోయాం అంటే రొయ్యల చెరువులు అవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి డీజిల్ అవసరం పట్టుకెళ్తూ ఉంటారు. అలా అరువులు ఇచ్చేసారు, క్యాన్స్ లో పట్టుకెళ్తారు. వాళ్ళు ఇంకా అమ్మ మేము ఇవ్వలేమంటే ఇంకా అన్ని వదిలేస్తారు. ఇప్పుడు క్లోజ్ బంక్ క్లోజ్ చేసేసాను. మరి ఇంకా ఇంకా ఇద్దాం అనుకుంటున్నా, రీస్టార్ట్ చేయాలి. మీరే స్టార్ట్ చేసి నడవచ్చుగా మళ్ళీ. ఇంకా అన్ని చేయలేను నేను. ఇంకా చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఎవరైనా పెట్టండి. ఇలాగే మొహమాట ఎక్కువ, అమ్మ వచ్చి ఇవ్వండి చెప్పండి ఇచ్చేస్తా, నాదని తెలుసు కదా అందరికి, అమ్మేశానని చెప్పండి. అదే ఇంకా అలా చెప్పి చెయ్యాలి. వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లోకల్గా కార్యకర్తలు కొంతమంది రన్ చేసుకుంటామని అడుగుతున్నారు, వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. అదే ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అయితే మీరు ఇందాక అన్నట్లు. సో ఇలా ఇక లైఫ్ ని ఇలా లీడ్ చేస్తారు అయితే ఇద్దరు కలిసి. పిల్లలు చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి తెలుసా శ్రీనివాస్ గారు? వస్తూ ఉంటారు. ఏమంటే వాళ్ళ ఫాదర్ అండర్ లోనే ఉన్నారు, ఇతనికి అంకుల్ అని పిలుస్తారు, అర్థం చేసుకున్నారు అంతా. అంతే. ఇప్పుడిప్పుడే అందరూ అర్థం చేసుకున్నారు, వస్తూ ఉంటారు, అతని దగ్గరికి వస్తూ ఉంటారు, ఉంటూ ఉంటారు. బానే ఉంటారండి. సో ఇంకొక జూనియర్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అమ్మో ఇంకో తమ్ముడు వచ్చేసాడు మాకని అర్థం అవుతుందేమో. లేదు, వాళ్ళు కూడా తమ్ముడు కావాలంటున్నా. అడిగారా?
మీరు అడిగారా వాళ్ళు మిమ్మల్ని అడిగారా? వాళ్ళు కొన్ని న్యూస్ ఛానల్ చూసి మమ్మీ తమ్ముడు వస్తారంటున్నారు, ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. అవునా? అవును, ఎప్పుడు వస్తున్నాడు? ఇప్పుడు కొంచెం బిజినెస్ సెటిల్ అయ్యాక. ఇప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా బిజినెస్ మీదే ఉన్నట్టుంది అయితే మొత్తానికి. లైఫ్ లో ఫస్ట్ మనీ అనేది కొంచెం ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే అదే ఇప్పుడు ఆపేశారు కదా అతనికి ఫైనాన్షియల్ సోర్సెస్. సో ఫైనాన్షియల్ గా కొంచెం ఎదిగాక సెటిల్ అయ్యాక అప్పుడు మిగతా. కాంచీపురం వకులా సిల్క్స్ ఇంకెప్పుడు ఎన్ని బ్రాంచ్లు పెట్టాలన్న ఆలోచన ఉంది? మేము హైదరాబాద్ లో 3-4 బ్రాంచెస్ అనుకుంటున్నాము. తర్వాత వైజాగ్ లో ఒకటి, రాజమండ్రిలో ఒకటి, విజయవాడలో అనుకుంటున్నాము. కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, బెంగళూరు కూడా ప్లాన్ చేస్తాం. అన్ని ఎట్ ఏ టైమా అండి? లేదు కదా, 6 months 2-3 months గ్యాప్ లో. మరి దీనికి చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందేమో కదా. చెప్తున్నాం కదా, ఫైనాన్షియల్ గా నాకున్న సోర్సెస్ అన్ని కూడా అమ్మేశాను. ఇంకా సో దాంతో స్టార్ట్ చేస్తున్నాను. క్లోజ్ చేసి అమౌంట్స్ రెడీ చేసి అక్యుములేట్ చేసి ఇందులో పెట్టాలి. మీరు ఇద్దరులో ఫైనాన్షియల్ మామూలుగానే ఆవిడ స్ట్రాంగ్, ఫైనాన్షియల్ గా ఎవరు స్ట్రాంగ్? ముందు ఎవరు, ఇప్పుడు ఎవరు? నేనైతే ఫైనాన్షియల్ గా చాలా పెద్ద వ్యాపారమే గ్రానైట్లో చేశాను, చాలా పెద్ద వ్యాపారాలు చేశాను, కానీ అవన్నీ ఖర్చు పెట్టేశాను. అన్నీ కూడా చాలా వరకు ఎన్ని ఎన్నికలు, 5 ఎన్నికలు, 25 సంవత్సరాలు, 5 సార్లు కూడా ఓడిపోవటం. 3000 ఎంపీగా 3000 ఓడిపోయింది. ఎమ్మెల్యేగా 2014, అది 2019. 2014లో 3500తో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ఇది మార్జిన్. ఇంకా కబడ్డీలో పల్లి ముట్టి మళ్ళీ పడిపోయేటట్టు అయిపోతుంది. అసలు ఒకనొక స్టేజ్ లో ఫైనాన్షియల్ గా ఏ విధంగా అయినా సరే బిజినెస్ లో టాప్ స్ట్రాంగ్ దువ్వాడ శ్రీనివాస్ గారే. కానీ అతన్ని ఫైనాన్షియల్ గా జీరో చేసింది టీడీపీ ప్రభుత్వం. లేదంటే అతనికి మించిన ఫైనాన్షియల్ స్టేటస్ ఎవరికి లేదు. అన్ని కోట్లలో సంపాదించారు. ఎంతో మంది ఇతని చేతులతో లైఫ్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫైనాన్షియల్ గా చాలా మంది లైఫ్ సెటిల్ చేశారు. చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన విధంగానే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ టీడీపీలో కూడా ఉన్నారు అతన్ని ఫైనాన్షియల్ గా లబ్ధి పొందిన వాళ్ళు. సో ఫైనాన్షియల్ గా ఒక పైకి ఒక రేంజ్ కి వెళ్ళి ఈ పాలిటిక్స్ లోని మొత్తం కోల్పోయి మళ్ళీ జీరో స్టేజ్ కి వచ్చారు. ప్రజలకు ఖర్చు పెట్టేసింది ఎక్కువ, పబ్లిక్ లో ఖర్చు పెట్టేసింది ఎక్కువ. అంటే మీ సామాన్యంగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక 25 సంవత్సరాలు 5 ఎలక్షన్స్ ఎంత అంతేలేండి, చాలా అవుతుంది కదా. గెలిచుంటే ఏమన్నా కొంచెం కోపప్ చేసుకోవడానికి ఉంటది, కానీ చేసుకోవడానికి కూడా ఇతని దగ్గర ఇంకేం ఉండదు. మరి 4 years అధికారం ఉంది, ఏముంది? ఏమీ లేదు. మిగతా వాళ్ళంతా చాలా సంపాదించుకున్నారు. ఆలోచన ఉంటుంది ఎప్పుడు కరప్షన్ చేయకూడదని నేను స్ట్రాంగ్. ఇంకే విధంగా సోర్స్ అతను తెచ్చుకుంటారు? బిజినెస్ పరంగానే సంపాదించాలి తప్పితే ఎలక్షన్ లో ఇంకా రాజకీయంగా మంచిగా రన్ అవుతాయి కదా. అప్పుడు బిజినెస్ లో మంచిగా రన్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా కోట్లలో ఉండరు, మామూలుగా ఉంటారు. ఎవరైతే అడ్డదారులు దొక్కుతారో వాళ్ళే ఎక్కువ కోట్లలో ఉంటారు. ఆకుండా రన్ అవుతాయి కదా, అప్పుడు ఇన్కమ్ ఉంటది కదా. మేడం ఒకటి నిజం, అక్రమార్జన చెయ్యందే డబ్బులు రావు. నిజాయితీగా సంపాదించిన ఎవ్వడు కూడా కోట్లు 1000 కోట్లు 100 కోట్లు సంపాదించలేడు. వ్యాపారిగా చెప్తున్నాను, రాజకీయ నాయకుడిగా చెప్తున్నాను. రాజకీయాల్లో ఉండేవాళ్ళు సంపాదించి చూడొచ్చు గాక, నేను మాత్రం అలా సంపాదించుకోవాలనుకోలేదు. నిజాయితీగా ఉందాం, నిబద్ధతతో ఉందాం, ఎక్కడా కూడా మనం లంచం తీసుకోకూడదు అన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాను. కాబట్టి నా జీవితం ఇలా ఉంది. 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎంతైనా వేసేయచ్చు. నాకు అలవాటు లేదు, ఆ పని నేను చేయను. రేపు అధికారంలోకి వచ్చి నా పని చేయను. రాజకీయంగా నేను సంపాదించడం అనేది అసాధ్యం. వ్యాపారంగా సంపాదిస్తాను అంత తప్ప రాజకీయంగా నేను చేయను. అది నా మోటో, నా డెసిషన్. జగన్ గారితో రిలేషన్స్ బాగానే ఉన్నాయండి సార్తో? నాకు వైఎస్ఆర్ నుంచి నేను రాజకీయాలు, విద్యార్థి రాజకీయాల్లోనే సార్తో ఉండేవాడిని. రాజశేఖర్ ఇష్యూస్ తోటి ఏమన్నా డిస్టర్బెన్స్? చాలా మంది నా శత్రువర్గాలు, మా పార్టీలో ఉండే శత్రువర్గాలు అందరూ కూడా దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేయండి అన్నారు. అది ఆ టైంలో అన్నారు అందరూ, సస్పెండ్ చేయమని. అవును, నా ప్రత్యర్థులు విత్ ఇన్ ది పార్టీ, అవుట్ ఆఫ్ ది పార్టీ పక్కన పెట్టండి, సొంత పార్టీలో నన్ను లేపేయాలని చూసారు ఇదే ఛాన్స్ లో. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లో వాయిస్ ఉన్నతను, సీనియర్, తెలివితేటలు అన్ని ఉన్న నాయకుడు ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్. సో దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ షైన్ అయితే మిగతా వాళ్ళు ఎక్కడ వెనక్కి పడిపోతారని ఎప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని తొక్కాలనే చూస్తారు. సో అతను ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్న వ్యక్తే. అతనికి జగన్మోహన్ రెడ్డికే తప్ప మిగతా ఎవరికి సంబంధాలు ఉండవు. ఓటమికి కూడా కారణం ఒకటి ఇంటి నుంచి అయితే, 2 సొంత పార్టీలోనే ప్రాబ్లమ్స్. ఎందుకంటే 2019లో 3000 ఓట్స్ తో ఓడిపోయారు కదా. కౌంటింగ్ అప్పుడు ఇతను ఒక్కలే ఉండిపోయారు, అందరూ గెలిచేశారు, అందరూ వెళ్ళిపోయారు. అట్లీస్ట్ అందరూ ఉండి సపోర్ట్ చేసి ఉంటే, ఫైట్ చేసి ఉంటే ఆ టైంలో శ్రీనివాస్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. 7800 పోస్టల్ బ్యాలెట్లు కౌంట్ చేయకుండా ఇన్వాలిడ్ లో పెట్టేశారు. లేదంటే అప్పుడు అతను ఎంపీగా గెలవాల్సిన వ్యక్తి. 3100తో పోయాను. ఇవన్నీ ఎదుర్కొంటూ నేను ఉంటున్నాను. నాకు నిలబెట్టింది, నాకు ఈ స్థాయిని ఇచ్చింది, నాకు ఈ గౌరవాన్ని ఇచ్చింది జగన్మోహన్. ఇన్నున్న ఎందుకు ఈ పార్టీలో ఉంటున్నారంటే అతనికి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం కాబట్టి, దైవ సమానులు కాబట్టి. అతని కోసం ఎలా అయినా ఉంటారు. అది టికెట్ వచ్చినా రాకపోయినా
తనకి ఏమున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూనే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. నా జిల్లాకు పరిచయం చేసింది నా పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు. అవునా? ఓకే. దువ్వాడ శ్రీనివాస్ అన్నారు ఇన్ఛార్జ్ చేశారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. ఈయన నన్ను ఎమ్మెల్సీని చేశాడు. జగన్మోహన్ రెడ్డి నా జీవితంలో నేను ఇప్పుడు మర్చిపోయాను. నాకు రక్త సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ భగవంతుడు ఎలాగని నాకు అతనిది రుణానుబంధం. అలాగే నన్ను చూశాడు ఆయన. నా జీవితంలో ఆయన ఎప్పుడు రక్షణ కవచంలో ఆయనకు ఉంటాను అంతే. ఈ రాజకీయాలు గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఏమైనా అయిపోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ లో మరి మీకు సీట్ ఇస్తారని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళిపోతుంది? టక్కల్ అంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే టక్కలి. సో టక్కలి సీట్ దువ్వాడ శ్రీనివాస్ దాటి ఎక్కడికి వెళ్ళిపోయేదే లేదు, తగ్గేదే లేదు. చూసారా? అంటే దువ్వాడ శ్రీనివాస్ మించిన నాయకు టక్కల్లో ఎవడూ లేడు. ఇది నేను బల్ల కొద్ది మరి చెప్తాను. అది దువ్వాడ శ్రీనివాస్ టక్కలి. ఎలా అయినా సరే దువ్వాడ శ్రీనివాస్ టక్కలి టికెట్ వస్తుంది. ఫ్యామిలీ రీజన్స్ తో అనవసరంగా ఏవో వెళ్ళి చెప్పడం వల్ల కొద్ది రోజులు ఇన్ఛార్జ్ తప్పించారు, అంతకుమించి ఏమీ లేదు. అతని మీద ఇంకేం ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. టెక్కలో ఎవరికి అడిగినా సరే ప్రజల్లోకి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ అంటేనే తెలుస్తుంది. ఇంకే పేరు చెప్పినా సరే ప్రజల్లో ఎవరికి కూడా తెలియదు. సో టెక్కల్ అంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే టెక్కల్. ఎంత స్ట్రాంగ్ గా చెప్పారు చూసారా? మీరు కూడా చెప్పాలి అంత స్ట్రాంగ్ గా. చెప్పాను కదా, అదే ఎలా అయినా అంత స్ట్రాంగ్ డెసిషన్ ఆమె తీసుకుంది. ఈ వ్యాపారాలు ఇవన్నీ చేయటానికి కూడా కారణం అదే. మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఎక్కడైతే మనల్ని కొట్టారో అక్కడే మనం నిల్చొని అస్త్రశస్త్రాలు సమకూర్చుకోవాలి. అందుకే అందులో ప్రయత్నమే బిజినెస్. మీ కొత్త బిజినెస్, కొత్త జీవితం, హైదరాబాద్కు వచ్చిన కొత్త పరిస్థితులు అన్నీ కూడా మీకు సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీ ఛానల్ ద్వారా, సుమన్ టీవీ ద్వారా నిరుపమ గారికి, ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం మేము ఏం చేయబోతున్నాం అన్నది, ఏం చేసాం అన్నది. ఇంత క్రిస్టల్ క్లియర్గా మాకు ఇంటర్వ్యూ చేసి ఇన్ని వాస్తవాలను జనానికి తెలియజేస్తున్నటువంటి మీకు, మా వ్యాపారాన్ని కూడా మీ నోటి ద్వారానే ప్రజలకు అందజేసినటువంటి మీకు నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.